చెందుతారు. ఇందులో 3 రకాలు ఉన్నది. ఒకటి నెంబర్ 1 గ్రౌండ్ మేనేజ్మెంట్ తెలియకపోవడం. హ్మ్. వీళ్ళు ఎంతసేపటికి కూడా మంత్రులైన దగ్గర నుండి ఒక భయాందోళనలో ఉంటున్నారు. హ్మ్. ఇక్కడ పార్టీ అధినాయకత్వం తరపున ఒక మనిషికి కంట్రోల్లో ఉండాల్సి రావటం. హ్మ్. స్వేచ్ఛగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవట్లా. హ్మ్. వాళ్ళ అంటే స్వేచ్ఛ ఇవ్వలేదా వీళ్ళకి? దాని మీద ఆ శాఖల మీద అవగాహన లేదా? ఇవ్వలేదు. ఖచ్చితంగా హ్మ్. ఏ మంత్రి స్వేచ్ఛగా చేస్తున్నారు? హ్మ్. అది 2014 నుంచి ఆ దరిద్రం ఉంది మనకి. హ్మ్. జాతీయ పార్టీలకి, రాష్ట్ర పార్టీలకు ఉన్న తేడా అది. ప్రాంతీయ పార్టీ. హ్మ్. జాతీయ పార్టీల్లో జానారెడ్డో, సబితా ఇంద్రారెడ్డి, అవును. దేవేంద్ర గౌడ్ అప్పుడు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ అయినా సరే జాతీయ పార్టీలతో పోటీ కాబట్టి దేవేంద్ర గౌడ్కి కూడా పూర్తి స్వేచ్ఛ ఉండేది. అవును. హ్మ్. బట్ 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత చినరాజప్ప ఎట్లాగో, సుచరిత అంతే, హ్మ్. వనిత అంతే. అదే. అవును. కనీసం హోంగార్డ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోలేరు. ఒక అవును. ఎస్ఐ నేయడం కూడా చేత కాదు. హ్మ్. అసలు ఏ మంత్రి ఆ శాఖకు అనుగుణంగా పనిచేశారు? అవును. ఒరిజినల్గా చెప్పాలంటే రివ్యూ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి రివ్యూ పెడితే అధికారులు వస్తారు. హ్మ్. ఆ అధికారుల పైన పై అధికారిగా మంత్రి వస్తున్నాడు అంతే. హ్మ్. వాళ్ళు సొంతగా నిర్ణయాలు ఎక్కడుంది? స్వేచ్ఛ ఎక్కడుంది? హ్మ్. ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, హ్మ్. సోమిరెడ్డిని గుర్తుపెట్టు.